ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'జ్యోతి జీవనం'. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గార్డెన్‌లో కొన్ని చెట్లయితే రిమూవ్ చేశాను. ఎందుకు చేశాను? రీజన్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అండ్ మీరు కొత్తగా గార్డెన్స్ పెట్టుకునే వాళ్ళకి నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకునేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన కొన్ని టిప్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా యూజ్‌ఫుల్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. ఇది వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు చూస్తున్న కమ్యూనిటీలో ఉండే మామిడి చెట్టు ఉంది చూసారా? చివర ఫుల్లు ఆకులైతే బ్రౌన్‌గా అయిపోయింది. అదైతే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో బోగన్‌విల్లా అయితే 2 కలర్స్ కలిపి అయితే వేశానండి. ఇక్కడ బాగా బుషీగా అయిపోయింది. సో, వాకింగ్ ట్రాక్ మీద నడవటానికి అస్సలు స్పేస్ లేదనమాట. చెట్లు బాగా అడ్డుకుంటున్నాయి. అవంతా కూడా ఎట్లా క్లియర్ చేశానో ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఇక్కడ మల్బెర్రీస్ యాజ్ యూజువల్ మనకి కొమ్మలు, ఆకులు ఎంత బాగా కట్ చేసుకుంటే ఫ్రూట్స్ అంత బాగా వస్తాయి. సో, అవన్నీ కూడా నేను వీడియో షూట్ చేయలేదండి. ఎవ్రీ టైమ్ నేను చూపిస్తూనే ఉంటాను కాబట్టి ఓన్లీ మెయిన్ పార్ట్స్ అయితే వీడియో షూట్ చేశా. అండ్ ఇక్కడ మనకి చిన్న చిన్న కాకరకాయలయితే వచ్చాయన్నమాట. కమ్యూనిటీ ల్యాండ్‌లో ఒక 4 విత్తనాలు పడేస్తే అవే అల్లుకుంటుంది చక్కగా అక్కడక్కడ కాకరకాయలయితే వచ్చినియి. సో, ఒక్కసారి, 2 సార్లకి వాడుకోవడానికైనా పనికొస్తుంది కదండీ! సో, ఎక్కడైనా స్పేస్ ఉందనుకోండి మట్టిలో మీరు అక్కడక్కడ చల్లేసారనుకోండి విత్తనాలు, వాటంతటికి అవే కాయలొస్తూ ఉంటాయన్నమాట. అండ్ నేనెప్పుడూ టేస్ట్ చేయని వంకాయ విత్తనాలయితే పెట్టానండి. దానికి ముళ్ళున్నాయి. మనకి తొడిమికి ముళ్ళున్నాయి. అట్లాగే ఆకులకి కూడా ముళ్ళున్నాయన్నమాట. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇట్లాంటి చెట్లు ఉండేటప్పుడు. నేనైతే బయట ల్యాండ్‌లో వేశాను. సో, కాయలైతే పెద్ద సైజులో వచ్చింది. టేస్ట్ ఎట్లా ఉంటుందో నాకైతే తెలీదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. అండ్ లోపల కూడా అక్కడక్కడ విత్తనాలు పడి కాకరకాయలొస్తే అవన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇందాక నేను చూపిచ్చా కదండీ మామిడి చెట్టు. సో, ఆ మామిడి చెట్టు తీసేయమని చెప్పాను. సో, అది 3 ఇయర్స్ అయితే అవుతుందండి. గ్రోత్ అస్సలు లేదు. ఎవ్రీ టైమ్ దానికి పురుగు పట్టడము, అసలు గ్రోతే లేదనమాట. ఆకులే రావట్లేదు. విత్తనంలో ఏదో తేడా ఉంది. నేను సీడ్ ర్యాండమ్‌గా ఏసిందండి. సరిగ్గా లేనట్టుంది. అందుకే అక్కడ తీసేసి ఇంకా పూల మొక్క అయితే వేసేసాను. సో, నందివర్ధన రెక్కటు ఉంటుంది కదా! అదైతే వేశాననమాట. ఫ్రంట్ గార్డెన్‌లో మొన్న రీసెంట్‌గా ఎర్తింగ్ అయితే చేయించామండి. సో, దానివల్ల కిందున్న మాల్ అంతా కూడా పైకొచ్చేసింది. సో, అందుకని మట్టి బావుందా లేదా అని ఒకసారి వెరిఫై చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ సరిగ్గా లేదు. ఒకటి పెస్ట్ కూడా బాగా అటాక్ అయిందిలెండి. వైట్ మీలీ బగ్స్ ఉంటాయి గదా! అవి. అండ్ ఎందుకో గాని మళ్ళా ఆ మాల్ ఉంటే మళ్ళా సరిగ్గా పెరగవు కదా మొక్కలని చెప్పి చెక్ చేయిస్తే ఓన్లీ టాప్ లేయర్ కొంచెం అట్లా ఉంది. కింద మట్టంతా బానే ఉందనమాట. సో, అందుకని టాప్ లేయర్ ఒకటి తీయించేశాను. మీకు మాల్ ఉంటే సరిగ్గా గ్రో అవ్వదు. అదొకటి చూసుకోండి మొక్కలు వేసేటప్పుడు. యూజువల్ మన గార్డెన్స్‌లో కలుపు ఉంటే అది డెఫినిట్‌గా తీసేస్తూ ఉండాలి. లేకపోతే మనకి ప్లాంట్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. మనకి ఆ కలుపు ఏదైతే ఉందో అదంతా ఎనర్జీ లాగేసుకుంటూ ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు కలుపైతే రిమూవ్ చేసేసుకోండి. అండ్ రీసెంట్‌గా నేను మట్టి వేయించానని చెప్పాను కదా! సో, అప్పుడు వాళ్ళు వేసినప్పుడు అప్ అండ్ డౌన్‌గా వేశారనమాట. సో, అదంతా లెవెల్ చేయించేస్తున్నాను. ఎక్కడైనా కలుపు లేకపోతే వింకా పూలు మొక్కలు చాలా ఉన్నాయండి. సో, అవి విత్తనాలు పడి కొన్ని కొన్ని మొక్కలైతే కొత్తవి వచ్చాయన్నమాట. సో, అవన్నీ తీసి మళ్ళా లైన్‌గా అయితే సరిదించాను. సో, మనకి ఆల్ 365 డేస్ ఫ్లవర్స్ ఉండాలి అంటే వింకా పూలైతే వేసుకోండి. మీకు సమ్మర్‌లో బాగొస్తాయి. రిమైనింగ్ సీజన్స్‌లో కూడా వస్తాయి. బట్ కొంచెం వస్తాయి. కానీ ఎప్పుడు మీకు ఫ్లవర్స్ అయితే ఉంటుంది. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. అండ్ మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి. మీరు బాగా ఎండ తగిలే ప్లేసెస్‌లో అయితే పెట్టుకుంటే సరిపోతది. అండ్ మీకు మొక్క మొదట్లో ఎప్పటికప్పుడు మట్టి లూజ్ అయితే చేసుకోండి. ఇవి నేనెప్పుడూ రిమైండ్ చేసే టిప్సే. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఏ ప్లాంట్ గ్రోత్‌కైనా. పూలంటే ఏంటో అనుకోకండి. ఇక్కడ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా? అవన్నమాట. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. ఇప్పుడైతే హైబ్రిడ్‌లో నంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చేసాయి. సో, మనకి పాత రోజుల్లో వైట్ అండ్ వంకాయ కలర్ అంటారు కదా! అది ఉండేది. ఇప్పుడు చాలా కలర్స్ వస్తున్నాయి. సీడ్స్‌తో ట్రై చేయొచ్చు. మొక్కలు కూడా తెచ్చుకోవచ్చు. బట్ మొక్కలు చాలా రేర్‌గా దొరుకుతూ ఉంటుంది. సీడ్స్‌తో కూడా ట్రై చేయండి. మీకు భూమిలో వేశారనుకోండి, వాటికొచ్చిన విత్తనాలే మళ్ళీ భూమిలో పడి మొక్కలైతే వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న హ్మ్, మొక్క ఏదైతే ఉందో నేను పీకేస్తున్నాను. అది కూడా భూమంతా పాకిపోయిందండి. మనకి స్టెమ్స్, రూట్స్ టచ్ అయితే భూమికి ఖచ్చితంగా రూట్స్ డెవలప్ అయిపోతూ ఉంటుంది. అవి చాలా డ్రాస్టికల్‌గా గ్రో అవుతుంది. అందుకే స్టెమ్స్ అట్లాగా భూమికి టచ్ అయ్యే ప్లాంట్స్ భూమిలో వేసుకోకపోవడమే బెటర్ అనమాట. సో, అవన్నీ తీసేస్తున్నాను. నేను చాలా సార్లు తీసేసాను. ఇప్పుడు ఇంకా పర్మనెంట్‌గా తీసేద్దామని తీసేసానండి. కాపోతే అవి కూడా ఆల్మోస్ట్ ఫ్లవర్స్ ఎక్కువొస్తాయి. కాకపోతే ఇప్పుడది బాగా గ్రో అయిపోతుంది. ఎవ్రీ టైమ్ పనవుతుందని చెప్పి తీయించేసాననమాట. సో, ఇక్కడున్న అలమంద అయితే కొంచెం పడిపోయినట్టుంటే అవన్నీ చక్కగా నీట్‌గా అన్నీ కట్టించేసాను. అండ్ మట్టి కూడా లూజ్ చేయమని చెప్పాను.
నెక్స్ట్ మనం నర్సరీ నుంచి ప్లాంట్స్ తెచ్చుకునేటప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది. మనం ముఖ్యంగా ఫ్రూట్ ప్లాంట్స్ తెచ్చుకునేటప్పుడు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తెచ్చుకుంటున్నామా లేదా? అవి తొందరగా మనకి పళ్ళు కాస్తాయా లేదా? అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. అలాగే నాకు కూడా డౌట్స్ ఉండేవి. బట్ నర్సరీ వాళ్ళు మాక్సిమం అట్లా చేయరులే అని అనుకునేదాన్ని. బట్ మనం గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఇస్తున్నారా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి నర్సరీస్‌లో ఫ్రూట్ ప్లాంట్స్ కొనేటప్పుడు చాలా ఇంపార్టెంట్. నేను అట్లానే ఇప్పుడు వరకు ఒక 3 మొక్కలైతే తీసేసానండి గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ కాకపోవడం వల్ల. మనం ఏంటంటే జనరల్‌గా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ పెట్టుకుంటే తొందరగా ఫ్రూట్స్ వస్తాయని పెట్టుకుంటాం గదా! సో, అది రాకపోతే మళ్ళా బాధపడతామనమాట. అందుకే ముందే వెరిఫై చేసుకొని తీసుకుంటే బెస్ట్. సో, కలుపంతా తీసాక చూసారా ఎంత నీట్‌గా ఉందో. సో, అందుకనే మనము నీట్‌నెస్ కోసమే కాదండి, ప్లాంట్ గ్రోత్ బావుండాలన్నా, గార్డెన్ అందంగా కనిపించాలన్నా మనం ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయిపోతూ ఉండాలి. అండ్ ఇంకా వింకా పూలు ఒకే చోట నాకు విత్తనాలన్నీ పడి ఇలా మొలకలొస్తే అవన్నీ తీసుకెళ్ళి లైన్‌గా అక్కడక్కడ పెట్టించానండి. ఇప్పుడు మనకి గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి మనం చక్కగా పెట్టుకోవచ్చు. అండ్ ఎరువు కూడా కొంచెం అయితే వేయించాను. ఎరువు కూడా మట్టి లూజ్ చేసిన తర్వాత మనం మొక్క మొదట్లో వేసుకుంటే గనక గ్రోత్ బావుంటుంది. మీరు వేసిన తర్వాత 1 డే అట్లా నీళ్లు పోయకుండా నెక్స్ట్ డే నీళ్లు పోసుకోండి. బెటర్‌గా ఉంటుంది. అండ్ ఆ బాక్స్ అయిపోయింది. నెక్స్ట్ బాక్స్ కూడా మొత్తం మట్టి లూజ్ చేసేయమని చెప్పాను. అండ్ ఇప్పుడు కమింగ్ సీజన్ వచ్చేది కాబట్టి జూలైలో మనకి వర్షాలు బాగా పడతాయి కాబట్టి మనం సీడ్స్ జూన్ ఎండ్‌కి అట్లా పెట్టుకుంటే పోతదండి. జూలైలో పెట్టినా కూడా పర్వాలేదు. ఎందుకంటే మనకి కొంచెం ఎండలు కూడా బానే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లము. సో, నా దగ్గర బీర, బెండ, చిక్కుడు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నేను దోసకాయ, వంకాయ, కాకరకాయ అయితే వేసున్నాను. సో, దొండకాయ గూడా ఇప్పుడిప్పుడే పాకుతుంది. సో, అక్కడ ప్లేస్ లేకపోతే ఇంకా నెట్ చిన్నదుంటే అది కట్టేసాననమాట. సో, బ్యాక్ సైడ్ చూసారు కదా! సో, మనం పెద్దగా గార్డెనింగ్ చేయాలి అంటే హెవీ మెటీరియల్ ఏమి ఉండక్కర్లేదండి. చిన్న చిన్న ఇట్లాంటి నెట్స్ ఉన్నా గూడా మీరు ఎక్కడైనా అరేంజ్ చేసుకుంటే వాటికవే పాకుతూ ఉంటుంది. మనం ఏం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. చిక్కుడు విత్తనాలు కూడా ఉంటే అది కూడా పెట్టేస్తున్నాను. జనరల్‌గా ఆగస్ట్‌లో పెట్టినా కూడా పర్వాలేదు చిక్కుడు. నేను కొంచెం ముందే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు గ్రాఫ్టెడా కాదా అని ఎలా తెలుసుకోవడం అంటే, ముందు మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ గ్రాఫ్టింగ్ చేశారు. గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ప్లాస్టర్ అయితే వేస్తారు కదండీ! సో, మనకి ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఒక స్కార్ లాగా పడుతుందనమాట. ఆ స్కార్ ఉందా లేదా వెరిఫై చేసుకోండి. అండ్ మీకు ఉబ్బినట్టు కూడా ఉంటుందనమాట. సో, ఉబ్బినట్టు ఉంటే అది ఖచ్చితంగా గ్రాఫ్టెడ్ ప్లాంట్. కింద స్టెమ్, పైన స్టెమ్ కొంచెం కలర్ కూడా ఫేడ్ అయినట్టు అనిపిస్తుందండి. సో, అప్పుడు అది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అని గుర్తనమాట. అండ్ మనం ఇంటికి తెచ్చిన తర్వాత మనకి ఎక్కడైతే ఈ ఉబ్బినట్టు ఉందో దాని కింద ఏదైనా కొమ్మలొచ్చాయనుకోండి, అవైతే కట్ చేసి పడేసేయండి. ఎందుకంటే ఎనర్జీ అంతా అవి తీసుకుంటుంది. ప్లాంట్ గ్రోత్ ఉండదు. అండ్ నా దగ్గరున్న సపోటా మొక్క నేనెందుకు తీసేసానంటే, నెక్స్ట్ మన గార్డెన్‌లో ఉన్న సపోటా మొక్కనైతే తీయాల్సొచ్చిందండి. ఎందుకు అనంటే, సాప్ సక్కింగ్ పెస్ట్ అయితే అటాక్ అయింది. దీనివల్ల హనీ డ్యూ అంటే మనకి హనీలాగా ఒక బ్లాక్ సబ్స్టెన్స్ కారుతున్నట్టు ఉంటదనమాట. షుగర్ కోటింగ్ లాగా ఉంటుంది. అవి లీవ్స్ మీద, స్టెమ్స్ మీద అన్నిటి మీద ఉంటుంది. అండ్ దాని పక్కన ఏమైనా మొక్కలున్నా కూడా అవి కూడా అవంతా అటాక్ అయిపోతుందండి. సో, ఇది దేనివల్ల వస్తుందనంటే మీలీ బగ్స్ అంటే మనకి వైట్‌గా కాటనీ క్లస్టర్స్ లాగా ఉంటుంది కదా! దానివల్ల లేకపోతే ఇన్సెక్ట్స్ అంటే మనకి గ్రే కలర్ గానీ, బ్రౌన్ కలర్ గానీ బంప్స్ లాగా ఉంటాయన్నమాట స్టెమ్స్ మీద. సో, వాటి వల్ల వస్తుంది. లేదంటే ఎఫెక్ట్స్ వల్ల వస్తుంది. ఈ మూడిటి వల్ల కూడా వస్తుంది. మనకి చెట్టుని చూస్తే అవి దేనివల్ల వస్తుందో చెప్పొచ్చు. అయితే మీలీ బగ్స్ వల్ల అటాక్ అవ్వడం వల్లే ఈ చెట్టంతా కూడా హనీ డ్యూ లాగా మనకి కారుతూ ఉందనమాట. సో, దానివల్లే నేను తీయలేదండి. దీనికి ఇంకో రీజన్ కూడా ఉంది. అది మనం నీమ్ ఆయిల్ కానీ, లేకపోతే ఏదైనా ఇన్సెక్టిసైడ్స్ కానీ కొడితే అవి మళ్ళా క్లియర్ అయ్యి నార్మల్ స్టేజ్‌కొస్తుంది. బట్ నేను అవన్నీ ట్రై చేశాను గానీ ఇన్సెక్టిసైడ్స్ అయితే కొట్టలేదండి. ఎందుకంటే ఆర్గానిక్‌గా గ్రో చేయాలనేదే కదా నా పాయింట్. అండ్ చెట్టు కింద వరకు కూడా మొత్తం బ్లాక్‌గా అయిపోయింది ఆల్మోస్ట్. సో, నాకు తెలిసి అది క్లియర్ అవ్వదు అని అనిపించింది. అందుకే చెట్టు అయితే రిమూవ్ చేసేసా. అండ్ ఆ ప్లేస్‌లో ఒక ఫ్లవర్ మొక్క అయితే వేసేసాను. నందివర్ధన అంటారు కదా! సో, ముద్ద వెరైటీ ఉంటే అదొకటి తీసుకొని వేసేసాను. దేవుడికి పువ్వులన్నా ఉంటాయి కదా అనేసి అట్లా చేశాననమాట. అండ్ ఇంకోటి వాటర్ యాపిల్ కూడా పక్కన ఒకటి ఉంది. ఆ వాటర్ యాపిల్ కూడా నేను గ్రాఫ్టెడ్ ప్లాంట్ అనుకోని తీసుకొచ్చా. బట్ అది గ్రాఫ్టెడ్ కాదండి. ఆల్మోస్ట్ మేము వేసి కూడా అది 3 ఇయర్స్ అవుతుంది. సో, గార్డెనర్‌ని అడిగితే అది గ్రాఫ్టెడ్ పోయింది. అది నార్మల్ మొక్కే అని చెప్పారు. అంటే మనకి ఆల్మోస్ట్
6-7 ఇయర్స్ అయితే పడతది. ఇంకా మోర్ దాన్ దట్ కూడా పట్టొచ్చు అని అన్నారనమాట. అయితే 2 సార్లు చూపించిన తర్వాత సరే వెయిట్ చేద్దామమ్మా చూద్దామనని అన్నారు. సరే వెయిట్ చేశాము. అయితే 3 ఇయర్స్ అయినా కూడా కనీసం ఒక్క పూత కూడా రాలేదండి. చిన్న పూతొచ్చినా నేను సర్లే ఇంకా నెక్స్ట్ ఇయర్‌కో వచ్చిద్దనుకున్నా. బట్ ఒక్కసారి కూడా పూత రాలేదు. ఇంకా నాకు హోప్స్ లేవనిపించింది. అంటే ఇంకా చాలా వెయిటింగ్ టైమ్ అయితే ఉంది. అండ్ అందులోనూ అక్కడ గ్రానైట్ బాక్సెస్‌లో వేశాను కదా! యాపిల్ చెట్టు. సో, రూట్స్ బాగా ఫార్మ్ అయితే కొంచెం మళ్ళా గ్రానైట్ డ్యామేజ్ అవుతదేమో అనిపించింది. అండ్ పక్కనున్న చెట్లు కూడా డ్యామేజ్ అయిపోతాయి దానివల్ల. సో, అందుకని నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నేనేంటంటే మాక్సిమం ఫ్రూట్ మొక్కలు ఇంట్లో వేసినవన్నీ కొంచెం బాన్సాయ్ లాగే చేసుకొని, చిన్న చెట్లుగా ఉండేలాగా చూసుకొని, వాటి నుంచి హార్వెస్ట్ చేద్దామన్నట్టు ప్లాన్ చేసుకున్నాను. బట్ ఇప్పుడేంటంటే అవి అంత డ్రాస్టికల్‌గా గ్రో అయిపోయిందనుకోండి, మళ్ళా నేను మెయింటెనెన్స్ కష్టమవుతదని చెప్పి రిమూవ్ చేయించేశాను. సో, ఈ 2 చెట్లు అట్లా రిమూవ్ చేసేసాను. అండ్ ఫ్రంట్ మనకిందాక మ్యాంగోది చిన్నది తీసేసా గదా! అదైతే ఇంక సీడే బాలేదండి. అదసలు గ్రోయే అవ్వట్లేదు. సో, అందుకని అది కూడా రిమూవ్ చేసేసా. చెట్లు తీసేటప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. అంత పెరిగిన తర్వాత, హెల్తీగా ఉన్న తర్వాత. బట్ కాయలు రాకపోయినా గూడా అది వేస్టే గదా! సో, అందుకని తీసేసి మంచి మొక్కలైతే వేసుకొని యూజ్‌ఫుల్ ఉన్నవి వేసుకుంటే బెస్ట్ అని చెప్పి అట్లా అయితే చేశా. అండ్ మొత్తం తీసేసిన తర్వాత మనకి ఎంత నీట్‌గా ఉందో చూడండి. అండ్ ఇక్కడ మనకి ఒక క్లైంబర్ రోస్ కూడా ఉంది వైట్ కలర్. అండ్ ఇక్కడ అలమంద చెట్టు కూడా మొత్తం నీట్‌గా కట్టేసాను. ఇప్పుడు ఏ ఏ మొక్కలున్నాయో కొంచెం నీట్‌గా కనిపిస్తుంది అన్నీ కూడా. కొంచెం గార్డెన్ అయితే బోసిగా అయిపోయింది నాకు తెలుస్తుంది. బట్ ఏం కాదండి. 1 ½ ఇయర్‌లో మళ్ళా అంతా బుషీగా అయిపోతది. నో ప్రాబ్లమ్. రైట్ బాక్స్ కూడా అంతా కలుపు తీసేసి మట్టినైతే లూజ్ చేయించేశాను. సో, అదంతా వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే అవి ఎప్పుడూ నేను తీస్తూనే ఉంటాను. సో, చెట్లు రిమూవ్ చేసింది ఒకసారి చూపిచ్చేద్దామని చెప్పి చూపిస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే చెట్లు రిమూవ్ చేసిన తర్వాత యాసిడ్ అది వేస్తారు. నేనైతే వేయలేదండి. బాగా కొట్టిచ్చేసాను. చూద్దాం జస్ట్ ఇన్ కేస్ మళ్ళా మనకి మొక్క ఎదగడం స్టార్ట్ అయితే అప్పుడు ఏదైనా చేయొచ్చు అన్నట్టు చూసాననమాట. సో, ఇప్పుడు కొంచెము స్పేషియస్‌గా కూడా కనిపిస్తుంది గార్డెన్. 2 చెట్లు తీసేసాం గదా! సో, ఇక్కడైతే మల్బెర్రీస్‌కి కొంచెం ఎరువైతే ఇచ్చేసానండి. సో, ఇప్పుడు కొంచెం ఆకులు కూడా పెద్దగా రావడం స్టార్ట్ అయింది. మనకి అందే హైట్‌లో ఉంటే పళ్ళు కూడా కట్ చేసుకోవడం ఈజీ అని చెప్పి కింద వరకు కొట్టిచ్చేసాను. సో, మల్బెర్రీస్ పైకుంటే మళ్ళా ఎక్కువ మనం కట్ చేసుకోవడం కష్టమవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వాక్‌వేలో కొన్ని మ్యాంగో చెట్లు, బోగన్‌విల్లా, ఉసిరి అట్లాంటివి ఉన్నాయి కదా! ఇక్కడ కూడా అన్నీ కొంచెం నీట్‌గా ప్రూన్ చేసేసారు మొత్తం గూడా. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ గూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.